వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడేస్ న్యూ రెసిపీ వచ్చేసి కిడ్స్ కోసం ఈవినింగ్ ఒక మంచి స్నాక్స్ న్యాచురల్గా హోమ్ మేడ్ ఇంట్లోనే ఇలా హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకోండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా వీడియోలో సాఫ్ట్ ఇంకా చిన్న చిన్న పునుగులు ఈ రుచికరమైన చట్నీతో లాగించేయడమే. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి నేను ముందుగా ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఒక 2 hours 2 to 3 times నుంచి బియ్యాన్ని వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. నేను ఈ బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అన్నం కూడా యాడ్ చేశాను. దాంట్లోనే కొద్దిగా పుల్లటి పెరుగుని కూడా యాడ్ చేసేసాను. పెరుగు ఇంకా అన్నం వేయడం వల్ల పునుగులు టేస్టీగా ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. చాలా టేస్ట్ ఉంటుంది పెరుగు యాడ్ చేసేస్తే పునుగుల్లోకి. అచ్చం రోడ్ సైడ్ దొరికే బండి మీద లాగా. పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని స్మాష్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపోయినంత, దాంట్లోనే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ బాగా యాడ్ చేసేసాక బాగా కలుపుకోవాలి. చాలా మంచిగా బీట్ చేసేస్తూ బాగా కలుపుకోవాలి పిండి అనేది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పునుగులు బాగా వస్తాయి. కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి ఒక 1 hour పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టడం వల్ల అన్ని రుచులు బాగా వస్తాయి పునుగులకి. సో ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం చేసేసి ఫ్లేమ్ దాంట్లో పునుగులు వేసేసుకోండి. వచ్చినట్టుగా చిన్న చిన్నగా వేస్తే చిన్నపిల్లలకి చాలా ఇష్టము. సో చిన్న చిన్నగా వేసాను నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా చాలా 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 బాగా వచ్చాయి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. స్నాక్స్ కోసం అయితే పర్ఫెక్ట్ రెసిపీ. మన పిల్లలకైనా అప్పుడప్పుడు ఈవినింగ్ చట్పట్ తినాలనిపించినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు తెలిసిన స్నాక్స్ రెసిపీస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు స్నాక్స్ ఐటమ్స్ ఇంకా కావాలైతే కమెంట్ చేయండి. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కావాలని నేను తప్పకుండా చేస్తాను. సో పునుగులు అయితే చేసాం కదా టేస్టీ. దాంట్లో ఒక మంచి చట్నీ చేద్దాము. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా పల్లీలు వేయించుకోండి. లైట్గా కొద్దిగానే తీసేసుకోవాలి. పునుగులకి ఎక్కువగా చట్నీ అవసరం లేదు కాబట్టి. అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, మన ఇంట్లో పుదీనా ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అవి 2 కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత అంతే. పచ్చిమిర్చి కొత్తిమీరను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసేసి మంచిగా ఫైన్గా చట్నీ పట్టేసేయండి మిక్సీలో. ఆ చట్నీకి మంచి పోపు పెట్టండి. ఆయిల్ వేసేసి కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి చట్నీ యాడ్ చేయండి. అండ్ ఇంకా నేను చెప్తున్నాను మీరు నమ్మరు, చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంక ఇది చాలా సింపుల్ ఈ చట్నీ చేయడం. ఎవ్వరు అయినా ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.